భారతీయ మహిళను వంటింటికి పరిమితం చేశారు. అన్ని విధాలా అణగదొక్కారు. ఇవి మనం ఇప్పటికీ వింటున్న మాటలు. మన చరిత్ర మనకు చెప్పకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తూ వచ్చారు అభ్యుదయవాదులు. ఇంకా అదే ప్రచారం జరుగుతుంది నేటికి కూడా. కానీ ఎందరో వీర వనితలు, విద్యావంతులు, జ్ఞాన సంపన్నులకు అనాది నుంచి పుట్టినిల్లు ఈ భరతభూమి. బిడ్డను నడుముకు కట్టుకొని కోట గోడం మీద నుంచి కిందకు దూకి గుర్రపు స్వారీ చేస్తూ కథన రంగంలో దూకిన వీరవనితరా మా ఝాన్సీబాయి అని మనం గర్వంగా చెప్పుకుంటాం కదా. అయితే ఝాన్సీ రాణి కన్నా వందల ఏళ్ల ముందే, అంటే 12వ శతాబ్దంలోనే అచ్చంగా అలాగే పసికందును నడుముకు కట్టుకొని కథన రంగంలోకి దూకిన సోలంకి రాజవంశపు ధీర ఆమె. చావా చూశారు కదా, ఆ కథలో క్రూరుడు విలన్ ఔరంగజేబు కదా. అట్లనే త్వరలో తెరకెక్కుతున్న సుహేల్ దేవ్ కథలో కూడా విలన్ గజనీలు కదా. ఇక ఆ వీరనారి, ఇప్పుడు నేను చెప్పబోతున్న వీరనారి కాలం నాటి క్రూరుడు ఘోరి, విలన్ మహమ్మద్ ఘోరి. 1178వ సంవత్సరం మహమ్మద్ ఘోరి శిబిరం అది. సేవకుడు వచ్చి సలాం చెప్పాడు. ఏంటి సంగతి, కబురేమన్నా తెలిసిందా అని అడిగాడు మహమ్మద్ ఘోరి. తెలిసింది రాజా, అదిగో మీరే వినండి ఆ గుర్రపు గిట్టల చప్పుడు అన్నాడు వాడు. శిబిరం నుంచి బయటకు వచ్చాడు ఘోరి. దూరంగా ఒక స్త్రీ నడుముకు పిల్లాడిని చుట్టుకొని వస్తున్నది. గుర్రం మీద వస్తున్నది, ఒక్కతే వస్తున్నది, కొంచెం దూరంలోనే ఉన్నది. తృప్తిగా గుండెల నిండా గాలి పీల్చి వదిలి మళ్ళీ శిబిరంలోకి వెళ్ళాడు మహమ్మద్ ఘోరి. వస్తుంది రాకేం చేస్తుంది, ఒంటరి ఆడది, మన గురించి తెలిసి మన మాట వినకుండా ఉంటుందా, మనకు లొంగకుండా ఉంటుందా అన్నాడు ఘోరి తన సైనికాధికారులతో, సైన్యంతో. అలా మాట్లాడుకుంటుండగానే ఆ గుర్రానికి తోడు మరో గుర్రం, ఇంకో గుర్రం, ఇంకా ఇంకా గుర్రాల గిట్టల చప్పుడు దగ్గరకు వస్తున్నాయి, దగ్గరగా వినిపిస్తున్నాయి. బయటకు వచ్చి చూశాడు ఘోరి. ఆమెతో పాటు ఆమె సైనిక పటాలం దగ్గరకు వచ్చేసింది. ఏమరపాటుగా అజాగ్రత్తగా ఉన్న తన సైనికులను ఊచకోతకొస్తుంది. ఎటు చూసిన ఆ వీర వనిత చేతిలోని కత్తి తలతలలే. ఘోరికి అదే కనిపించింది అక్కడ. మెరుపుదాడి, అనూహ్యమైన దాడి అది. మహమ్మద్ ఘోరి వెంటనే తేరుకుని వెనక వైపు ఉన్న మరికొందరిని సన్నద్ధం చేసేలోపే ఆమె అక్కడ లేదు, ఆమె సైనిక పటాలం కూడా లేదు. అంతా ఆరావలి కొండల్లో మాయమైపోయినారు, అదృశ్యమయ్యారు. ఎంత గాలించినా ఎవరు కనిపించలేదు వాళ్ళకి. భారీగా ప్రాణ నష్టం, సైనిక నష్టం ఘోరి వైపు. ఆ ధీరమూర్తి మరెవరో కాదు, నాయకీదేవి. చాళుక్య రాజవంశాన్ని మెట్టిన వనిత, గోవాకు చెందిన ఒక మహామండలేశ్వరుడైన పరమార్తి కూతురు, అజయపాలుడి సతీమణైంది. అనహిలవాడను రాజధానిగా చేసుకొని నేటి రాజస్థాన్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాలు ఉన్న రాజ్యానికి రాజు ఆయన అజయపాలుడు. అయితే ఆయన హఠాత్ మరణంతో పసివాడైన కొడుకును గద్దెనెక్కించి తాను రాజ్యపాలన బాధ్యత తీసుకుంది నాయకీదేవి. చిన్నతనంలోనే గుర్రపు స్వారీ, ఖడ్గచాలనం ఇత్యాది, అంటే అన్ని యుద్ధ విద్యల్లో కూడా శిక్షణ పొందింది, ఆరితేరింది. రాజనీతి చతురాలు, యుద్ధ వ్యూహాల్లో మేటి. ఇక ఆ రాజ్యాన్ని, దాని వైభవాన్ని గురించి విన్నాడు మహమ్మద్ ఘోరి. ఒక ఆడది, ఒక పసివాడు పాలించే రాజ్యాన్ని అయితే సునాయాసంగా కొల్లగొట్టవచ్చు కదా అనుకున్నాడు. అనుకున్నదే తడవు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి 1,00,000 సైన్యంతో బయలుదేరాడు భారత్ వైపు. వేగుల ద్వారా మహమ్మద్ ఘోరి కదలికలు, వాడి ఆలోచనలు, వాడి కుట్ర, వాడి పన్నాగం పసిగట్టింది నాయకీదేవి. కానీ వాడి సైన్యం చాలా పెద్దది. తన వద్ద అంత సైనిక సంపత్తి లేదు, చిన్న రాజ్యం తనది. అయినా సరే తలవంచడం కంటే ఎదిరించి నిలబడ్డంలోనే ఔన్నత్యం తెలిసిన వనిత కనుక తన చుట్టుపక్కల ఉన్న తోటి రాజుల సహాయాన్ని అర్థించింది. కీర్తిపాలుడు సరే అన్నాడు, ధరావర్షుడు నేను సిద్ధమన్నాడు. కలహనదేవుడు ఘోరితో కలహానికి నాదే ముందడుగంటూ కబురు పంపాడు. అనుకున్నట్టుగానే సైన్యం సమకూరింది. అయినా సరే ఎంత సమకూరినా వాడి సైన్యం ఉంది చాలా 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 తక్కువ. ఇది 1,00,000 సైన్యం వాడిది. ఆలోచించింది రాణి ఏం చేయాలని. తాను సన్నాహాల్లో ఉండగానే రాయవారి నుంచి నాయకీదేవికి కబురు పంపాడు ఘోరి. దాని సారాంశం ఏంటంటే, నీ కొడుకు సహా నువ్వు నా దగ్గరకు వచ్చి నీ రాజ్యంలోని స్త్రీలను, సంపదను నాకు సమర్పించి లొంగిపో. లేకుంటే నువ్వు వచ్చి లొంగకపోయినా సరే జరిగేది అదే, నీ రాజ్యం నాదవుతుంది, అదనంగా ప్రాణ నష్టం. ఆలోచించింది రాణి. సరే నీవు చెప్పినట్లే చేస్తాను. ఆరావలి పర్వత శ్రేణి దగ్గర గల ప్రాంతానికి వచ్చిన వెంటనే నా అంతటా నేనే వచ్చి లొంగిపోతానని కబురు పెట్టింది. ఆరావలి పర్వత శ్రేణిలో ప్రతి కొండ, కోన, లోయ, మలుపులు, గుహలు, చాటుమాటు ప్రదేశాలు అన్నీ కూడా, అంటే తన వద్ద ఉన్న అన్ని రాజ్యాల తన సైనికులకు తెలుసు, పొరుగు రాజులకు కూడా ఆ వివరాలన్నీ ఇచ్చింది రాణి. అప్పటికప్పుడు ఆమె యుద్ధ వ్యూహం పన్నింది, అదే గెరిల్లా వ్యూహం. ఇక అక్కడ విడిదిలో రాణి వచ్చి లొంగిపోతుందన్న ధ్యాసలో ఉండి కాస్త యుద్ధ సన్నద్ధత తగ్గి గానా బజానాలో మునిగిపోయారు ఘోరి సైనికులు. ఎక్కడ నుంచి ఏ కొండ ఈనిందో తెలీదు, వచ్చారు.
మిడతల దండులాగా మీద పడ్డారు. అదను చూసి పదునైన కోలుకోలేని దెబ్బతీసి గుట్టలోకి తిరిగి వెళ్ళిపోయారు. వారి వెంటబడ్డారు కొందరు గోరీ సైనికులు. సైన్యమంతా అలా చీలిపోగానే గుట్టల్లో ఇంకో వైపు నుంచి మరొక బృందం మిగిలిన సైన్యాన్ని అదే తరహాలో చావుదెబ్బ కొట్టింది. ఇలా బృందాలు బృందాలుగా వారు వస్తూనే ఉన్నారు. గుట్టల్లోకి వెళ్ళిన ఘోరీ సైన్యాన్ని అక్కడికక్కడే మట్టు పెడుతూ ఉన్నారు. నాయకీదేవి నాయకత్వంలోని సైన్యం. 1,00,000 మంది సైన్యంతో వచ్చాడు కదా ఘోరీ. వాడు అతని అంగరక్షక దళం మాత్రమే మిగిలింది. ఒక్కసారిగా వెన్నులో చలిబుట్టింది వాడికి. బతుకుజీవుడా అంటూ మృత్యు భయంతో ప్రాణాలు అరచేత పట్టుకొని తిరిగి గాంధారం వైపు పరుగులు తీసి ఇల్లు చేరుకున్నాడు. మరి జీవితంలో బతికి ఉండగా గుజరాత్ వైపు కన్నెత్తి చూడలేదు ఘోరీ. ఇది వీరనారి నాయకీదేవి సాహసోపేతమైన వీరగాథ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో మహారాణి నాయకీదేవిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుందాం. ధన్యవాదాలు. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.